హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ చేసి చాలా రోజులైంది కదండి, డైలీ చేయడానికి అవ్వడం లేదు. సో అందుకే నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను. కానీ అట్లీస్ట్ మంత్కి ఒక్క వీడియో అయినా ఉండాలన్నట్టు చేస్తున్నానండి. ఇక నుంచి కూడా రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ వీక్లో ఒక 2 టైమ్స్ అయినా చేయడానికి ట్రై చేస్తానండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి, నేను రీసెంట్గా సిల్వర్ కాయిన్ కొనుక్కున్నాను అన్నాను కదా, అది ఫేక్ వచ్చింది అన్నాను కదా, దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నాకు రీఫండ్ పడిందా లేదా, నేను దీనివల్ల ఏమైనా ఇష్యూ ఫేస్ చేశాను అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు నా వీడియోలు చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. ఏదైనా మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ ఇస్తే ఇంకొంతమందికి నా ఛానల్ అనేది సజెస్ట్ చేయబడుతుంది. సో ఇది 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అన్నాను కదండి, దీని మీద ఎటువంటి హాల్ మార్కు లేదా అదేవిధంగా ఎటువంటి డిస్క్రిప్షన్ ఏమీ లేదండి. సో నేను తీసుకున్న సిల్వర్ కాయిన్ ఇంతకు ముందు వచ్చేసి మనకి ఇక్కడ హాల్ మార్క్ ఉంది, అదేవిధంగా డిస్క్రిప్షన్ అన్నీ ఉన్నాయండి. సో మీకు ఇక్కడ చూపిస్తుంది కదా బిఐఎస్ హాల్ మార్క్ సింబల్, అవన్నీ క్లియర్గా తెలుస్తుంది. సో మేమైతే చెక్ చేయించామండి. మామూలుగా వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి గోల్డ్ స్మిత్ దగ్గరికి, ఇది యాసిడ్ వేయగానే కలర్ అది చేంజ్ అయిపోయింది చూడండి. 2 గ్రామ్స్ దాని మీద వేసినట్టుంది, ఫేక్ అని క్లియర్గా తెలిసింది. సో మిషన్ చెకింగే. సో ఇది కూడా చెక్ చేస్తే అలానే వచ్చింది. కానీ లోన్ ఉన్నది కూడా మనకి ఒకవేళ షీటెడా లేకపోతే లోన్ కూడా గోల్డ్ ఉందా అన్నట్టు వాళ్ళు ఈ విధంగా ప్రెస్ చేసి అయితే చెక్ చేశారండి. సో ఇదే నేను ఫస్ట్ టైం చూడడం, ఇలా చెక్ చేయడం అనేది. సో అదే విధంగా నేను ఒక 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ కూడా చెక్ చేయించుకున్నాను. ముత్తూట్ వాళ్ళది, భీమా వాళ్ళది, అది కూడా వాళ్ళు ఇలానే ప్రెస్ చేసి చెక్ చేశారు. సో ఇదైతే ప్యూర్ సిల్వరే అన్నారు, ఇది వచ్చేసి ఫేక్ సిల్వర్ అండి. సో అమెజాన్లో దీనికి రీఫండ్ కానీ రిటర్న్ కానీ ఏమీ లేదు. సో నేను ఇష్యూ ఫేస్ చేసింది అయితే ఇలా రైజ్ చేశానని చెప్పాను కదా, వితిన్ 1 వీక్లో అయితే మరలా కాల్ చేశానండి. కాల్ చేసి ఈ విధంగా నాకు వచ్చింది, నేను ఏమైనా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాలా లేకపోతే దీని యొక్క రీఫండ్ నాకు ఏమైనా ఇస్తారంటే, వాళ్ళేమో ఆ ఇష్యూని ఆల్రెడీ సాల్వ్ చేశాం మేడం, మేమైతే దీన్ని రిటర్న్ చేయలేము, కానీ దీనికి రీఫండ్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము, ఇది ఒరిజినల్ కాదని చెప్పారు కదా, ఇది కంపెనీ నుంచి అయితే మేము రీఫండ్ ప్రొవైడ్ చేస్తామనేసి నాకు అమౌంట్ అయితే వేసేసారండి. లేదనుకుంటే మేము కన్జ్యూమర్ కోర్టుకు వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే 2500 2700 ఎంతో పడిందండి. నేను తక్కువ పడింది కదా అన్నట్టు సిల్వర్ కాయిన్ ఇది ఆర్డర్ చేసేసాను. సో దీని యొక్క లింక్ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను ఖచ్చితంగా దీని యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే చాలామందికి ఇటువంటి హిందూస్కి అంటే వినాయకుడు, లక్ష్మీదేవి అన్నట్టు సెంటిమెంట్ ఉండబట్టి ఇటువంటి కాయిన్స్ తీసుకుంటారేమో. సో దీని యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తే మీరైతే మోసపోకుండా ఉంటారు కదా. సో అందుకే నేనైతే దీని లింక్ మీరు ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఇన్స్టాలోనైనా మెసేజ్ చేయండి, లేకపోతే మెయిల్ చేయండి, నేను ఖచ్చితంగా వాళ్ళకైతే రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా అయితే నాకు రీఫండ్ అయితే వెనక్కి వచ్చేసిందండి. ఒక 2-3 డేస్ వాళ్ళకి కాల్ చేశాను, వాళ్ళు మేము ఇష్యూ సాల్వ్ చేస్తాం అన్నారు, కానీ వేయలేదు. లాస్ట్గా ఒక 6 డేస్ తర్వాత అయితే మీకు ఇష్యూ మేము చూసామండి, మీకైతే రిటర్న్ చేయబడదు కానీ అమౌంట్ అయితే పంపించేస్తాము, ఇదైతే మీరు డిస్కార్డ్ చేసేయండి, ఇది పనికిరాదు అన్నారు కదా అని అన్నారు. సో అందుకైతే నేను మీ అందరికీ చూపిద్దామని ఉంచాను, ఇలా కూడా మోసాలు జరుగుతున్నాయని. లోకల్ స్టోర్స్లో అయితే ఒక సిల్వర్ గ్లాస్ మీద ఇలానే కోటింగ్ వేసి అయితే ఇచ్చేసారండి. సో మేము తర్వాత వెళ్ళి చూసుకుంటే యాసిడ్ వేయగానే అది స్టీల్ గ్లాస్ అని తెలిసింది. సో దీని యొక్క వెయిట్ అవన్నీ చెక్ చేయమన్నానని ప్రతిసారి మా హస్బెండ్కి అయితే వెయిట్ చెక్ చేయండి ప్రతిదానికి అన్నానని నాకు అతను వెయింగ్ మిషన్ కూడా కొనేసి ఇచ్చారండి, అది కూడా చూపిస్తాను. సో మా హస్బెండ్ అయితే నేను ప్రతిసారి చెక్ చేయమంటున్నానని వెయింగ్ మిషన్ అయితే కొన్నారండి, ఇది తక్కువకే పడింది అనుకుంటాను. దీని యొక్క లింక్ కావాలంటే మీకు చూపిస్తాను. లింక్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మీకు పెడతాను పోస్ట్లో. సో మనం ఇది ఈజీగా వెయిట్ చేసుకోవచ్చు ఇంటి దగ్గరే. సో చూడండి 10.12 గ్రామ్స్ అని కనిపిస్తుంది కదా, ప్రతిదానికి నేను రాగానైతే వెయింగ్ మిషన్ ద్వారా చేసేసుకున్నానండి. సో ఇలా అయితే మళ్ళీ దీని యొక్క అంతా పడిపోతుంది. సో ఈ విధంగా చేసుకోవాలి.
మనం ఆన్ చేసుకొని వెంటనే ఇచ్చేసుకుంటే మనకి 10.14 గ్రామ్స్ అయితే ఉంది. అదేవిధంగా నా దగ్గర ఉన్న 20 గ్రామ్స్ దాన్ని కూడా నేను వెయిట్ చేస్తాను. చూసారా కరెక్ట్గా 20 గ్రామ్స్ వచ్చిందండి. సో నేను ప్రతి దానికి ఇలాగే వెయిట్ చూసుకున్నానండి. సో నా దగ్గర రీసెంట్గా తీసుకున్న చిన్న కాయిన్ ఉంది కదా, దీనికి కూడా మీకు వెయిట్ చేసి చూపిస్తానండి. సో నేను రీసెంట్గా ఇది 250 మిల్లీగ్రామ్స్ కదా, సో దీన్ని కూడా వెయిట్ చెక్ చేయించుకున్నాను. వెయిట్ చెక్ చేశానండి, మీకు చూపిస్తాను. సో చూసారా 0.26 అని ఉంది, అంటే మనకి 250 మిల్లీగ్రామ్స్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగానే ఉంది. కొన్ని దగ్గరలో అయితే తక్కువ ఉంటుంది, కొన్ని అయితే ఎక్కువగా ఉంటాయి. అలానే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. సో ఈ మలబార్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి, ఓపెన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి సీల్ ఓపెన్ అయితే సీల్ బ్రోకెన్ అని కూడా చూపిస్తారు. నాకు అందుకే ఎక్కువ మలబార్లో పర్చేస్ చేయాలనిపిస్తుంది. కానీ నా కాయిన్స్ అన్నీ మలబార్ తప్ప అన్ని ముత్తూట్ అవే ఉన్నాయండి. సో అదొక కాయిన్ కదా, ఇది ఇంకో కాయిన్ అండి. దీన్ని కూడా మీకు వేసి చూపిస్తాను. చూడండి 0.24 అని ఉంది, ఇది 0.26 ఉంది, ఇది 0.24 ఉంది కదండి, అంటే 240 మిల్లీగ్రామ్స్. సో ఇది ఎందుకు ఇలా జరిగిందంటే మనకి ఇది దీనిలో పెట్టేటప్పుడు మనకి ఎయిర్ వెయిట్ ఏదో ఉంటుందండి, అందుకే మనకి ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇస్తారు. కొంచెం మిల్లీగ్రామ్స్ అనేది తేడా ఉంటుందని కూడా వాళ్ళు చెప్తారండి. సో మనం అందుకే ఇలా చూసుకుంటే మనకి ఇలా వస్తుంది. లేదంటే మన దగ్గర లోకల్ స్మిత్స్ దగ్గర చిన్న చిన్న పీసెస్ కొనుక్కున్నాం కదా, వాళ్ళ దగ్గర ఎటువంటి తేడా అయితే ఉండదండి. నేను ఖజానాలో కూడా లాస్ట్ టైం గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నాను 2 years బ్యాక్. వాళ్ళైతే ఇలా ఈ విధంగా అయితే ఏమి ఇవ్వలేదు, కానీ ఇలా కాయిన్ ఇచ్చారండి. సో 0.24 గ్రామ్స్ ఉందన్నాను కదా, దీనికే వాళ్ళు కౌంట్ చేసి ఇచ్చారు. అంటే 240 మిల్లీగ్రామ్స్కి ఎంత పడుతుందో ఆ విధంగా ఇచ్చారండి. ఇలా 250 మిల్లీగ్రామ్స్కి అయితే వాళ్ళు వేయలేదు లెక్క అయితే. అంటే నేను 1 గ్రామ్ తీసుకున్నానండి, సారీ 2 గ్రామ్స్ కాయిన్ తీసుకున్నాను. అది వచ్చేసి 1.980 మిల్లీగ్రామ్స్ ఈ విధంగా ఉందండి. సో 1.980 మిల్లీగ్రామ్స్ ఇంటూ ఆ రోజు గోల్డ్ రేట్ వేసి దానికి విఏ అయితే ఛార్జ్ చేశారండి. 1.49% అయితే విఏ ఛార్జ్ చేశారు. అలానే ప్లస్ 3% జిఎస్టీ ఉంటుంది కదా. సో ఖజానాలో అయితే నేను ఈ విధంగా మనకి ఎంత ఉందో ఆ విధంగానే వేసినట్టు తెలిసిందండి, చూశాను. అదేవిధంగా లలితలో కూడా మనకు అదే విధంగా అయితే వేస్తారండి. సో దీని యొక్క లింక్ ఎవరికైనా కావాలంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను ఖచ్చితంగా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నేను లాస్ట్ ఇయర్ మే నుంచి మే వరకు, అంటే మే 2025 నుంచి మే 2026 వరకు 30 గ్రామ్స్ అయితే కాయిన్స్ కొనుక్కున్నాను కదండి. ఒక సబ్స్క్రైబర్ అడిగారు మీరు ఎలా మనీ సేవ్ చేయగలిగారని. సో నేను దీనికోసం కొన్ని టిప్స్ అయితే పాటించానండి. మెయిన్ ఆన్లైన్ ల్యాబ్స్ అన్నీ తీసేసుకున్నాను, నా మొబైల్లో ఎటువంటి ఆన్లైన్ యాప్ ఉంచలేదు. అదేవిధంగా మనం యూట్యూబ్ చూసి కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మనం కొన్ని ఐటమ్స్ అయితే ఆడవాళ్ళు అయితే ఎక్కువ కిచెన్ ఐటమ్స్ కొనుక్కోవాలనుకుంటారు కదా. సో నాకు అనిపించేదండి చాలాసార్లు. సో దానికి అనవసరంగా మనీ ఎందుకు వేస్ట్ చేయడం, మనకు అవసరం లేకపోయినా కొనేసుకుంటాము. సో అందుకని నేను ఏం చేశానంటే ఆన్లైన్ యాప్స్ అన్ని తీసేసానండి. నేను ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చూసినా నేనైతే అవి పర్చేస్ చేసుకోలేదు. సో అక్కడొకటి మనీ సేవ్ అయింది. అదేవిధంగా కొన్నిసార్లు షాపింగ్ చేయాలనుకుంటాం కదా, సో మనకి ప్రైస్ తక్కువ రేట్ ఆఫర్లో ఉందని ఇన్ఫ్లుయెన్సర్సే పెడుతున్నారు. ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ స్టోర్స్ అయితే స్టార్ట్ చేసేసారు కదండి. దాన్ని చూసి మనం 1300 కదా 1400 కదా తక్కువగా వస్తుందని అనవసరంగా లేని ఖర్చులన్నీ పెట్టుకుంటున్నామండి. మనకు ఆ శారీ అవసరమా, ఆ డ్రెస్ అవసరమా అని తెలియకుండానే ఖర్చు చేసుకుంటున్నాము. సో ఆ విధంగా నేనైతే చాలా వరకు వాటిని కూడా తగ్గించేసానండి. స్ట్రాంగ్గా నేను అనుకున్నాను, నాకు ఈ 1500 ఇలా సేవ్ చేయడం వల్ల అట్లీస్ట్ ఒక 5 గ్రామ్స్ అయినా సిల్వర్ కాయిన్ కొనుక్కోవచ్చు కదా అన్నట్టు నేను దాన్ని ఆపేసానండి. సో
ఆ విధంగా ఒకసారి సేవ్ చేసుకున్నాను. అలానే నేను మీకు ఎప్పుడు చెప్తానండి, ఫస్ట్ మనీ రాగానే మా హస్బెండ్ నాకు కొంత శాలరీ ఇవ్వగానే నేను అందులో సేవింగ్ అంటూ కొంత అమౌంట్ అయితే తీసేసేదాన్నండి. అదేవిధంగా చాలా వరకు నేను లెక్కలైతే ప్రతిదీ రాసుకునేదాన్ని. అలా రాసుకోవడం వల్ల కూడా మనకి ఎంతెంత ఖర్చు అవుతుంది అనేది తెలుస్తుంది. ఒక 2-3 మంత్స్ అయితే నేను స్టార్టింగ్లో బాగా ఇబ్బంది పడ్డానండి. ఎందుకంటే మనకి ఫోన్పేస్ ఉండడం వల్ల మనకు అవన్నీ ఫోన్పేలోన మనం కట్టేస్తే మనకు అది పెద్దగా లెక్క తెలీదు. సో నేనైతే ఒక 2-3 మంత్స్ అనేది డైరెక్ట్గా ఏది కొన్నా బై హ్యాండ్ ఇవ్వడం అయితే నేర్చుకున్నానండి. సో అప్పటి నుంచి నాకు ప్రతిదీ లెక్క తెలుస్తుంది, ఎంతెంత ఖర్చు చేస్తున్నాను అనేది కూడా నాకు క్లియర్గా అర్థమయ్యింది. సో అందుకే ఆ విధంగా కూడా నేను సేవ్ చేయగలిగాను. మనం ఇలా కాయిన్స్ కొనుక్కోలేము అనుకునేటప్పుడు మీకు ఖచ్చితంగా తెలిసిన గోల్డ్ స్మిత్ దగ్గర చిన్న చిన్న పీసెస్ కూడా అమ్ముతారండి. సో వాటిని కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక 10,000 మీకు ఈ మంత్ మిగిలింది అనుకుంటే లిక్విడ్ క్యాష్ ఎంతో కొంత ఉంచుకొని మిగిలిన అమౌంట్ తీసుకువెళ్ళి వాళ్ళకి అడిగితే వాళ్ళు చిన్న పీసెస్గా కూడా పర్చేస్ చేస్తారు, బై చేస్తారండి. వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోవచ్చు. సో మీకు ఎవరికైనా అలా ఎలా కొనుక్కోవాలంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు గోల్డ్ స్మిత్ దగ్గర కూడా తీసుకెళ్ళి వీడియో చేసి చూపిస్తానండి. సో నేను కూడా కొంత అమౌంట్ అయితే పెట్టి కొనుక్కుందాం అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఎస్బీఐలో ఎటువంటి ఆఫర్స్ లేదు. నేను కొంత సేవ్ చేసుకున్న అమౌంట్ అయితే అలానే ఉందండి. సో ఒకవేళ ఆఫర్స్ ఏమైనా ప్రెజెంట్ పెడితే తీసుకుంటానండి. లేదు అనుకుంటే నేను ఖచ్చితంగా గోల్డ్ స్మిత్ దగ్గరికే వెళ్ళి కొంచెం కొంచెం పీస్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే ప్రెజెంట్ గోల్డ్ రేట్ స్టాగ్నేట్గా అలా ఉండిపోయింది కదండి. ఒకవేళ పెరిగినా తగ్గినా మనకి ప్రెజెంట్ అయితే ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే నేను ఫ్యూచర్ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు నాకు ఎటువంటి అవసరం అయితే లేదు దీన్ని అమ్మేసుకోవాలి, లేకపోతే దీన్ని వేరే దగ్గర దేనికైనా పెట్టుకోవాలి, దీన్ని ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేయాలన్నట్టు ఏమీ లేదండి. మనం పెద్ద పెద్ద ల్యాండ్స్ అవి కొనుక్కోలేం, కానీ 1 సెంటు అలాంటివి అయితే కొనుక్కోలేం కదండి. ప్రెజెంట్ అంత అమౌంట్ అయితే మన దగ్గర లేదు. సో అందుకే నేను ఈ కొంచెం కొంచెం అమౌంట్తో అయితే గోల్డ్ కొనుక్కోవడానికే ఎక్కువ ట్రై చేస్తాను. అదేవిధంగా కొన్ని బయట ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేస్తే మనకి చాలా వరకు అయితే తగ్గుతుందండి. అలా అని కడుపు కొట్టుకోమని కాదు, కానీ ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇప్పుడు బయట ఒక బిర్యానీ చేసుకుంటే 300 రూపీస్ అండి. అదే 300 రూపీస్తో ఇంటి దగ్గర మనం చేసుకుంటే ఒక రోజంతా తినొచ్చు. బయట బిర్యానీ అయితే ఒక పూట, అది సరిగ్గా ఇద్దరికైతే సరిపోతుంది. కొందరు బిర్యానీలు అయితే కొన్ని అయితే సరిపోవు. సో ఆ విధంగా కూడా నేను చూసుకుంటానండి. అదేవిధంగా కరెంట్ బిల్ ఇవన్నీ కూడా చూసుకుంటాను. బయటకి మూవీస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళమండి. 2 పిల్లలతో, నాకు 2 చంటి పిల్లలే. సో వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. ఆ అమౌంట్ కూడా నేను ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుంటానండి. మిల్క్కి ఇంతని, కూరగాయలకి ఇంతని, అవన్నీ మిగులుతాయి కదా. సో అవి కూడా నాకు సేవింగ్ కింద ఉండిపోతాయి. సో ఆ విధంగానే కొనగలిగానండి 30 గ్రామ్స్ అని. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఇలా మనీ సేవ్ చేసుకొని 30 గ్రామ్స్ కొనడం అయితే నేనైతే కష్టమనే భావిస్తున్నాను. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇయర్లీకి ఒక 2-3 గ్రామ్స్ అయినా కొనుక్కోవాలనుకుంటే ఈ విధంగా అయితే సేవ్ చేసుకోండి. మన దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు ఖచ్చితంగా కొనేసుకోవడమే బెస్ట్. చిన్న పీస్ అయినా, లేదనుకుంటే అది ఏ విధంగా అయినా ఖర్చు అయిపోతుందండి. సో ఇదే కాకుండా స్కీమ్ ద్వారా నేను ఎక్స్ట్రాగా ఒక ఇయర్లో నాకు గోల్డెన్ ఇయర్గా అనిపించిందండి. ఎందుకంటే నాకు దగ్గర ఒక 60-70 గ్రామ్స్ అయితే ఈ ఇయర్లోనే కొనుక్కున్నాను. మీకు బ్రేస్లెట్, మా హస్బెండ్కి బ్రేస్లెట్ ఇచ్చాను కదా, అదేవిధంగా రోజరీ కూడా కొనుక్కున్నాను. ఈ విధంగా ఒక 60-70 గ్రామ్స్ అయితే నేను ఈ ఇయర్లో కొనుక్కున్నానండి. సో నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా మే నుంచి కదా స్టార్ట్ చేశాను. సో ఈ మే నుంచి కొనుక్కోగలనా లేదా అనేది మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా నేను ఇంతకు ముందు మీకు క్లియర్గా చెప్పానండి, నేను మంత్కి 7,500 సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పర్పస్ కింద అనేసి. నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా ఆ పర్పస్ ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదేవిధంగా నేను రీసెంట్గా ముత్తూట్ కాయిన్ ఒక 2 గ్రామ్స్ మీద ఆఫర్ ఉందని తీసుకున్నాను కదా. సో ఆ ముత్తూట్ వాళ్ళ కాయిన్ కూడా నేను చెక్ చేయించుకున్నానండి. దాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే గోల్డ్ కాయిన్స్ కూడా పైన గోల్డ్ కోటింగ్గా లేకపోతే ఏంటా అనేది కొంచెం వాళ్ళు బెండ్ చేసి అయితే చూశారు. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే వాళ్ళు బెండ్ చేశారండి. బెండ్ చేసి చూడడం వల్ల మనకి పైన కోటింగే గోల్డ్. ఇప్పుడు మిషన్లో పెడితే మనకి ఏం తెలుస్తుంది అంటే పైన కోటింగ్ గోల్డ్ కాబట్టి 22 క్యారెట్స్ ప్యూరిటీ అనేది చెక్ చేసి ఇచ్చేస్తారు.
సో వాళ్ళు చెక్ చేసింది అయితే ఇలా లోన్ కూడా గోల్డ్ ఉందా లేకపోతే ఫేక్ అన్నట్టు వాళ్ళైతే చెక్ చేశారండి. సో అందుకే ఇలా అయితే వాళ్ళు బెండ్ చేశారు. సో నేనైతే ఇది ఒక గోల్డ్ స్మిత్ దగ్గర చెక్ చేయించుకున్నానండి. సో దీని యొక్క వెయిట్ కూడా మీకు చూపిస్తాను. నాకు ఈ వేయింగ్ మిషన్ వచ్చాక ప్రతి కాయిన్ ఓపెన్ చేసి చూసేసుకున్నానండి. అలానే నా దగ్గర ఉన్న ప్రతి ఐటెం కూడా ఇలాగ వే చేసి చూసుకున్నాను. సో మా ముత్తూట్ వరకు ఖచ్చితంగా 2 గ్రామ్స్ అంటే 2 గ్రామ్సేనండి. అంతకు ముందు వీడియోస్లో కూడా నేను చూశాను. ప్రతి 1 గ్రామ్ దానికి చెప్పాను కదా, ప్రతి దానికి కూడా 1 గ్రామ్ అంటే 1 గ్రామ్ కరెక్ట్గా ఉండేది. అటు ఎక్కువ కాదు తక్కువ కాదు, మరి అది ఎలా సాధ్యమో నాకైతే తెలియదు, కానీ కరెక్ట్గా 2 గ్రామ్స్ అంటే 2 గ్రామ్స్లోనే ఉండింది. సో ఇంకో ముత్తూట్ కాయిన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ముత్తూట్ వాళ్ళ ప్యాకింగ్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. చూడండి చాలా డెలికేటెడ్గా ఉంది. అంటే ఇలా స్ట్రాంగ్గా వచ్చిన ఇది ఓపెన్ చేస్తే మాత్రం ఈజీగా ఓపెన్ అయిపోతుంది. మిగిలిన వాటికి ఉన్నంత స్ట్రాంగ్నెస్ దీనికి లేదనిపించింది. సో ఈ కాయిన్ కూడా చెక్ చేస్తానండి. ఇది 1 గ్రామ్. చూసారా 1.2 గ్రామ్స్ వచ్చింది. అలానే మనము వేసేటప్పుడు ఎయిర్ యొక్క కొంత అమౌంట్ అనేది ఉంటుంది. సో మనకు అది ఎక్కువ తక్కువ అయినట్టు ఉంటుందండి. సో ఫస్ట్ వేసినప్పుడు 990 మిల్లీగ్రామ్స్ వచ్చింది. సో ఇప్పుడు వేస్తే 1.02 మిల్లీగ్రామ్స్ వచ్చిందండి. సో నాకు ఈ వేయింగ్ మిషన్ వచ్చినప్పటి నుంచి ప్రతి దానికైతే వెయిట్ అయ్యి అలానే చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేవన్నీ అంటే హిందూస్ గురించి మాట్లాడుతున్నాను. వరలక్ష్మి వ్రతాలు అవన్నీ వస్తాయి కదా, మీరు ఇప్పటి నుంచే కొంత మనీ సేవ్ చేసుకుని నాకు తెలిసి ఇప్పుడే కొనేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో గోల్డ్ తగ్గుతుందా పెరుగుతుందా అని మనకు తెలియదు కదా. సో అట్లీస్ట్ మనీ సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి గోల్డ్ రేట్ రోజు రోజుకి ఏ విధంగానే మనం సెర్చ్ చేసుకుంటే తెలిసిపోతుందండి. ఒకవేళ తక్కువ ఉంది అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి అయితే కొనుక్కోండి. లేదు మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలనుకుంటే ఆఫర్స్ వచ్చేటప్పుడు నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి. ప్రెసెంట్ అయితే ఎస్బీఐ కార్డు మీద, ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద 1000 రూపీస్ అయితే తగ్గుతుందండి. ఒకవేళ 3000 అబౌవ్ పర్చేస్ చేస్తే 10% తగ్గుతుంది. అదే 10,000 అనుకుంటే మనకు ఖచ్చితంగా 1000 రూపీస్ తగ్గుతుందండి. సో నేను కూడా చూసాను, కానీ ఆఫర్స్ అంత ఎక్కువ లేదు. మార్కెట్ ప్రైస్ కన్నా ఒక 50-60 రూపీస్ అయితే ఎక్స్ట్రాగానే ఉందండి. సో అందుకే కొనుక్కోవలేదు. మీరు ఎక్కువ అమౌంట్ ఉంది మీ దగ్గర అనుకుంటే 5 గ్రామ్స్ మీద అయితే ఆఫర్ అయితే ఉందండి. పిఎంజీ గోల్డ్ కాయిన్ మీద ఒక మనకి 1500 నుంచి 1000 నుంచి 1500 వరకు తగ్గొచ్చు. ఒకసారి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ప్రెజెంట్ చెక్ చేసుకోండి. ఎజియోలో మనకి ఆఫర్ అయితే ప్రెజెంట్ రన్ అవుతుంది ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద. అది కూడా పిఎంజే అన్నాను కదా. సో ఆ కాయిన్ మీద మనకి 1000 రూపీస్ టు 1500 ఈ విధంగా తగ్గుతుందండి 5 గ్రామ్స్. అది మనం యూపీఐ యాప్ ద్వారా పే చేస్తే 1500 తగ్గుతుంది. అదే క్రెడిట్ కార్డు ద్వారా, ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా అయితే 1000 రూపీస్ తగ్గుతుందండి. అదే వేరే క్రెడిట్ కార్డ్స్ ఏవైనా యూజ్ చేస్తే 1250 రూపీస్ అయితే తగ్గుతుంది. ఒకసారి మీరు కొనుక్కోవాలనుకుంటే విజిట్ చేయండి. మిగిలిన ఏ కాయిన్ మీద నాకు అంత తెలిసి ఆఫర్ అయితే లేదండి. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ అయితే దేని మీద లేదు. మీరు కొనుక్కోవాలనుకుంటే ఒకసారి కొనుక్కోండి. 5 గ్రామ్స్ కాయిన్ వచ్చేసి 77,000 ఎంతో పడుతుందండి. నేను రీసెంట్గానే చూశాను. సో నా దగ్గర అంత అమౌంట్ లేదనేసి ఆగిపోయానండి. సో నా అలాగే ఎవరు సిల్వర్ మీద ఇలా అన్నా తక్కువకి వస్తుంది కదా అని ఆర్డర్ చేయడం గట్రా ఏం చేయకండి. చాలా మిస్టేక్ చేశాను అనిపించింది. అనవసరంగా మిస్టేక్ చేశానండి. అమౌంట్ అయితే రీఫండ్ వచ్చేసింది, కానీ కొంతమందికి ఇలా తెలియదు కదా. మేము అదే చాలా గట్టిగా అడిగామండి. ఇప్పుడు మాకు తెలుసు కాబట్టి మేము అడిగాము. తెలియని వాళ్ళకి ఇదే ఫేక్ కాయిన్ వెళ్తే వాళ్ళు మరలా తిరిగి తీసుకుంటారు అన్నట్టు అడిగితే సారీ చెప్పారు. అంతకన్నా వాళ్ళు ఇంకేం చేయలేరులేండి. సో తెలియని వాళ్ళ కోసం అనేది ఈ వీడియో అనేది చేస్తున్నానండి. మీరు ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అడగండి. నేను పర్సనల్గా అయితే పెడతాను. ఇన్స్టాలోనైనా మెయిల్లోనైనా నాకు చేస్తే నేను ఖచ్చితంగా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఎందుకంటే అంత పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్వి నేను ఇలా డైరెక్ట్గా పెట్టేయలేను. సో అందుకే సో ఈ వీడియో మీకు ఎంతైనా ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే లైక్ చేయండి. అలానే ఏవైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
అలానే లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ఇంకొంతమంది సజెస్ట్ చేయబడుతుంది. లైక్ చేయగానే హైప్ సింబల్ వస్తుందండి. ఇలా హైప్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది ఇంకొంత గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.